Hi everyone, can you please help me? Could you please help me? Would you please help me? Would you mind helping me? ఇవన్నీ కూడా రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్ అన్నిటిలో కూడా స్టార్టింగ్ వర్డ్స్ మీరు గమనిస్తే కెన్, కుడ్, వుడ్ ఇవి మోడల్స్. ఈ మోడల్ వర్బ్స్ని ఉపయోగించడం ద్వారా ఒక రిక్వెస్ట్ని సాఫ్ట్గా పొలైట్గా మార్చవచ్చు. అయితే ఇవన్నీ ఒకే స్థాయిలో పొలైట్నెస్ని కలిగి ఉన్నాయంటే లేదు. వీటి మధ్యన డిఫరెన్సెస్ ఒకసారి చూద్దాం. మొదటగా మోడల్స్ గురించి మాట్లాడాల్సి వస్తే మస్ట్, విల్, వుడ్, షల్, షుడ్ ఈ వర్డ్స్ అన్ని కూడా కొంచెం స్ట్రాంగ్ వర్డ్స్. అంటే ఈ మోడల్స్ ఉపయోగించినప్పుడు ఒక పని సాధ్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మస్ట్ వాడితే ఒక పని సాధ్యమయ్యే అవకాశం 90% అబౌవ్ ఉంటుందన్నమాట. ఆ రకంగా వీటికి స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చూడండి, ఈ వర్డ్స్ స్ట్రాంగ్ పాసిబిలిటీని తెలియజేస్తాయి. మనం ఒకవేళ రిక్వెస్ట్ చేసేటప్పుడు మస్ట్ గాని వాడినట్లయితే ఖచ్చితంగా చెయ్యాలి అన్నట్టు అవుతుంది. రిక్వెస్ట్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పాం, అది పద్ధతి కాదు. కాబట్టి మస్ట్ని రిక్వెస్ట్ చేయడానికి వాడకుండా ఆర్డర్ వేయడానికి వాడుతుంటాం. ఈ లిస్ట్లో వుడ్, WOULD, వుడ్ అనే దాన్ని పొలైట్ రిక్వెస్ట్కి వాడతాము. దాని గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ వర్డ్స్ చూడండి, కెన్, కుడ్, మే, మైట్ ఇవి వీక్ పాసిబిలిటీని తెలియచేస్తాయి. అంటే ఒక విషయం లేదా ఒక పని సంభవించే అవకాశం చాలా తక్కువగా ఉన్నప్పుడు వీటిని వాడుతుంటాము. ఈ వీక్ వర్డ్స్ని రిక్వెస్ట్ చేయడానికి ఉపయోగిస్తే బాగుంటుంది. స్ట్రాంగ్ వర్డ్స్ని కమాండ్ చేయడానికి లేదా సలహా ఇవ్వడానికి లేదంటే సూచన ఇవ్వడానికి వాడటానికి బాగుంటుంది. వీక్ వర్డ్స్ అనేవి వీక్ పాసిబిలిటీ అనేది సూచిస్తుంది కాబట్టి రిక్వెస్ట్కి అయితే బాగుంటుంది. ఇక్కడ నేను జనరలైజ్ చేసి చెప్పాను, కొన్ని డివియేషన్స్ అయితే ఉన్నాయి. అదేంటో చూద్దాం. ఇక్కడ గమనించండి, విల్, వుడ్, కెన్, కుడ్. విల్, వుడ్ అనేవి విల్లింగ్నెస్ని తెలియచేయడానికి లేదా తెలుసుకోవడానికి వాడుతుంటాం. అంటే ఒక సహాయం చేసి పెడతావా, మీకు ఆ విల్లింగ్ ఉందా లేదా అని అడగడానికి వీటిని వాడవచ్చు. నెక్స్ట్ కెన్, కుడ్ అనేవి ఎబిలిటీని తెలుసుకోవడానికి వాడుతుంటాం లేదా చెప్పడానికి వాడుతుంటాం. అంటే ఒక పని మీరు చేయగలరా లేదా సహాయం చేయగలరా అని వారి యొక్క సామర్థ్యాన్ని ప్రశ్నించినట్టు అవుతుంది. ఇక్కడ ఎబిలిటీని ప్రశ్నించేదానికన్నా విల్లింగ్నెస్ని తెలుసుకోవటం అనేది రిక్వెస్ట్ మరింత సాఫ్ట్గా అయ్యే అవకాశం ఉంది. అంటే వెన్ మేకింగ్ రిక్వెస్ట్ ఇట్ ఈస్ మోర్ పొలైట్ టు ఆస్క్ అబౌట్ విల్లింగ్నెస్ దాన్ ఎబిలిటీ. ఇక్కడ మీరు ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఇక్కడ గమనించండి, విల్కి పాస్ట్ ఫామ్ వుడ్, కెన్కి పాస్ట్ ఫామ్ కుడ్. సో ఇక్కడ విల్, కెన్ అనేవి ప్రజెంట్ ఫార్మ్స్. ఇవి తక్కువ పొలైట్గా ఉంటాయి. అలాగే వుడ్, కుడ్ అనేవి పాస్ట్ ఫార్మ్స్. ఇవి మోర్ పొలైట్. అంటే ఇక్కడ వుడ్, కుడ్ అనేవి వాటి యొక్క ప్రజెంట్ ఫార్మ్స్ కన్నా వీక్గా ఉంటాయి. అంటే పాసిబిలిటీ తక్కువను చూపిస్తాయి. అలాంటప్పుడు అలాంటి వాటిని మనం రిక్వెస్ట్ చేయడానికి వాడితే అవతల వ్యక్తి మనం అడిగిన పనిని చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇక్కడ విల్, వుడ్, ముఖ్యంగా వుడ్ అనేది స్ట్రాంగ్ పాసిబిలిటీని తెలియజేసినప్పటికీ కూడా దీన్ని రిక్వెస్ట్లో ఎందుకు వాడుతున్నామంటే అవి విల్లింగ్నెస్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. సరే, ఈ విల్లు, కెన్, వుడ్, కుడ్ వీటి యొక్క పొలైట్నెస్ ఆర్డర్లో మనం పెట్టినట్లయితే చూడండి, ఫస్ట్ వుడ్ టాప్లో ఉంటుంది, మోర్ పొలైట్ అనమాట. తర్వాత కుడ్, ఆ తర్వాత ఈ కెన్, విల్లు ఈ రెండు కూడా ఇంచుమించుగా ఒకే తీవ్రతను కలిగి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కొంచెం కెన్ బెటర్. ఇక్కడ విల్ అనేది లీస్ట్లో ఉంది. అంటే విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అన్నామనుకే అంటే ఇది ఫ్రెండ్స్ మధ్యన సాధ్యమవుతుంది, పెద్దవాళ్ళ మధ్యన లేదా అఫీషియల్స్ మధ్యన మనం వాడకూడదు. అలాగే కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ఇది కూడా అంతే. ఈ కెన్, విల్ అనేవి ఒకే రకంగా ఫ్రెండ్స్ మధ్యలో వాడుతుంటారు.
ఈ 2 కూడా గౌరవ సూచకంగా ఉండవు. మరి ఎక్కువ యూసేజ్‌లో ఉన్న రిక్వెస్ట్ ఏంటంటే, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? ఈ కుడ్ అనేది చాలా ఇంపార్టెంటు. మోస్ట్ ఆఫ్ ద రిక్వెస్ట్స్ చాలా రిక్వెస్ట్స్ అన్నీ కూడా కుడ్‌తో చేస్తూ ఉంటారు. అంటే పొలైట్ రిక్వెస్ట్స్ అన్నీ కూడా ఎక్కువగా కుడ్ వాడుతుంటారు. దీనికన్నా పొలైట్ అంటే ఎక్కువ గౌరవాన్ని సూచించేది వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? వుడ్ అనేది. ఈ వుడ్ అనేది ఫార్మల్ సిట్యుయేషన్స్‌లో అంటే అధికారిక సంభాషణల్లో ఎక్కువగా వాడుతుంటారు. ఫైనల్‌గా పొలైట్‌నెస్ ఎలా పెరుగుతూ వస్తుందో చూద్దాం. హెల్ప్ మీ అన్నామంటే అది కమాండ్ లాగా, అది రిక్వెస్ట్ అవ్వదు. ప్లీజ్ హెల్ప్ మీ అనేది ఈ కమాండ్‌లో కొంచెం సున్నితంగా అంటే కొంచెం పొలైట్‌గా అడిగినట్లు. నెక్స్ట్ చూడండి. కెన్ యూ హెల్ప్ మీ? ఇది న్యూట్రల్. అది కమాండు కాదు. అలాగని మరీ పొలైట్ కాదు. ఇది చూడండి. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? ఇక్కడ మనం ఏం చేసాం? ప్లీజ్ యాడ్ చేసాం. ఇక్కడ న్యూట్రల్ నుంచి పొలైట్‌కి పెరుగుతుందనమాట. ముందే చెప్పాను కదా! కెన్ అనేది ఫ్రెండ్స్ మధ్యన రిక్వెస్ట్‌కి వాడుతుంటారు. నెక్స్ట్ కుడ్ యూ హెల్ప్ మీ? ఇది ఇంకొంచెం పొలైట్ అనమాట. నెక్స్ట్ కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? ఇది మరింత పొలైట్‌గా ఉంటుంది. ఎందుకంటే కుడ్‌తో పాటుగా ప్లీజ్ కూడా యాడ్ చేసాం. ఇది ఎక్కువ యూసేజ్‌లో ఉన్న మోడల్ అనమాట. కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అనేది. నెక్స్ట్ వుడ్ యూ హెల్ప్ మీ? ఇక్కడ కుడ్ ప్లేస్‌లో వుడ్ వచ్చింది. ఇక్కడ వెరీ పొలైట్ అనమాట. అంటే ఫార్మల్ సిట్యుయేషన్స్‌లో వాడతామని చెప్పాం. అంటే అధికారిక సంభాషణలో వాడతారని చెప్పాం. ఇక్కడ మనం ప్లీజ్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇంకా పొలైట్ అవుతుంది. వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? దీనికన్నా ఇంకా పొలైట్‌గా చెప్పాల్సొస్తే వుడ్ యూ మైండ్ హెల్పింగ్ మీ? ఇది ఎక్స్‌ట్రీమ్‌లీ పొలైట్ అనమాట. ఇక్కడ గమనించండి. వుడ్ యూ మైండ్ తర్వాత హెల్ప్ మీ అనకూడదు. హెల్పింగ్ మీ అనాలి. నెక్స్ట్ ఇది గమనించండి. ఐ వాస్ వండరింగ్ ఇఫ్ యూ కుడ్ హెల్ప్ మీ? ఇది గాని నెక్స్ట్ ఐ వాస్ వండరింగ్ ఇఫ్ యూ వుడ్ మైండ్ హెల్పింగ్ మీ? ఈ 2 కూడా మరింత పొలైట్‌నెస్‌ని మరింత సున్నితంగా ప్రశ్నించినట్టు అంటే అడిగినట్లు, రిక్వెస్ట్ చేసినట్టు అవుతుందన్నమాట. ఇంకా చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. వీటిని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. మళ్ళీ చెప్తున్నాను. కెన్ యూ ప్లీజ్ అనేది పెద్దవాళ్ళ దగ్గర, టీచర్స్ దగ్గర, ఆఫీసర్స్ దగ్గర వాడకూడదు. మరి ఏం వాడొచ్చు? కుడ్ యూ ప్లీజ్ అనేది వాడవచ్చు. ఒకవేళ మరీ అఫీషియల్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు వుడ్ యూ ప్లీజ్ డబ్ల్యూఓయూఎల్‌డి వుడ్ యూ ప్లీజ్ అనేది వాడాలి. ఎగ్జామినేషన్స్‌లో ఎక్కువగా కుడ్ యూ ప్లీజ్ అనే మోడల్‌ని వాడుతుంటారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కుడ్ యూ ప్లీజ్ తర్వాత వర్బ్ వాడతాం కదా! అది వి1లో ఉండాలి. మీరు ఇక్కడ గమనించొచ్చు. కుడ్ యూ ప్లీజ్ హెల్ప్? కుడ్ యూ ప్లీజ్ గివ్? కుడ్ యూ ప్లీజ్ షో? కుడ్ యూ ప్లీజ్ గైడ్? కుడ్ యూ ప్లీజ్ లిఫ్ట్? కుడ్ యూ ప్లీజ్ లిఫ్ట్ ద బ్యాగ్? లెసన్ పూర్తయిందండి. థాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.